అమ్మ ఆన్ చేయగానే ఆర్డర్ ఏంట్రా ఇలా వేస్తాడు. 72 రూపీస్ వేసిండు, దాంట్లో 25 రూపీస్ సర్జ్ ఉంది. ఏడా సదర్లాండ్ దగ్గర ఇవ్వాలి. చలో కన్ఫర్మ్ करके जाएंगे. ఓకే గాయస్, స్విగ్గీ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు మనది డే 40 అనమాట. నిన్న అయితే బొంగు మొత్తం వేస్ట్ అయిపోయింది. ఈరోజు సండే, ఇంకా ఫాదర్స్ డే. సో ఈరోజు అయినా టార్గెట్ కంప్లీట్ అవ్వాలని అనుకుంటున్నా. ఒక 2000 టార్గెట్ పెట్టుకున్నా. ఆ 2000 అయితే బాగుండే. ఇది ఓరియో కేక్ ఉంది మామ. ఇది కాజా కూడా తీసుకెళ్ళాలి జూబ్లీ హిల్స్ నుంచి. ఉంటుందంటారా పోతుందంటారా? నాదే ముందు మెల్లగా పట్టుకొని పోతా. ఆర్డర్ అయితే చాలా సేఫ్గా అండ్ మెల్లగా తీసుకొచ్చిన. ఎంతకైనా మంచిది. ఒకసారి చెక్ చేపిద్దాం కస్టమర్ చేతికి ఇచ్చాక. మళ్ళీ పోయాక కంప్లైంట్ పెడతారు లేదంటే. చెక్ చేసుకోండి ఒకసారి, బాగుందో లేదో చెక్ చేయండి ఒకసారి. ఓపెన్ చేసుకోండి. వీడి కళ్ళల్లో మొత్తం దుమ్ము దెంగుతున్నాడు. సైడ్లో కోసం అంటే ఇటు నుంచి వస్తూనే ఉన్నారు. రోడ్డు చిన్న ఫస్ట్ వీడిని క్రాస్ చేసేయాలి. చేసేటట్లు లేదు ఇంకా. రోడ్డు చిన్న ఉంది. నెక్స్ట్ 2 బ్యాచ్ ఆర్డర్లు పడ్డాయి మామ. ఇవి వశిష్ఠ శ్రీలక్ష్మి దగ్గర పికప్ చేసుకున్నా. ఇంకా చిబోలిలో ఇవ్వాలి, టెలికాం నగర్. చలో పోదాం. రెండు ఆర్డర్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. 61. ఇప్పటిదాకా మనీ ఎంత అయినాయి? 200 రూపీస్ అయినాయి. సర్జు 40 రూపీస్ ఉంది. ఆర్డర్స్ పడితే బాగుంటుంది. దాని దగ్గర. 3వ ఆర్డర్ పిస్తాస్ నుంచి పడింది మా. ఒకటి ఫుడ్ రెడీ ఉంది, ఒకటి ఫుడ్ రెడీ లేదు. ఫస్ట్ అయితే ఫుడ్ రెడీ ఉన్నది పికప్ చేసుకుందాం. 2 ఆర్డర్లు అయితే పికప్ అయిపోయినాయి మావా. ఇది ఒకటి మైండ్ స్పేస్లో ఇవ్వాలి, ఇంకోటి బడ్జెట్లు ఎక్కాలి. ఒక్క నిమిషం. అక్కడ శివాని ప్లేజర్. ఇది 9వ ఆర్డర్ మామ. ఇది వచ్చేసి సోయి నుండి పికప్ చేసుకున్నా. కేపీఎస్పీలో ఇవ్వాలి దాన్ని. వెళ్ళిపోదాం ఇంకా. ఈ ఆర్డర్ డెలివరీ ఇచ్చిన ఇక్కడ బయటనే వెయిట్ చేస్తారు ఈ కస్టమర్స్. సో ఈజీగానే అయిపోయింది డెలివరీ. ఆర్డర్ వేస్తలేడు గైస్, గంట సేపు అవుతుంది ఇక. సో మెల్లగా రూమ్కి అయితే వెళ్ళిపోయి తినేసి కూడా వద్దాం. 2 hours later. ఈ ఆర్డర్ అయితే తెలంగాణ స్పైస్ కిచెన్లో పికప్ చేసుకున్నా. ఆఫ్టర్ 2 hours తర్వాత. అమ్మా, వెదర్ చాలా చల్లగా ఉంది ఈరోజు. అండ్ దాంట్లో సండే కాబట్టి ట్రాఫిక్ కూడా లేదు. రోడ్లు అంతా ఖాళీగా ఉన్నాయి. మస్తు అనిపిస్తుంది. ఆర్డర్ డెలివరీ అయిపోయింది. ఇది టైం వచ్చేసి 7 అవుతుంది కదా టైం. రిటర్న్ బోనస్ పెట్టిండు 19 రూపాయలు. సర్జు 35 ఉంది. సర్జు 35 ఉంది. ఆర్డర్ కూడా వేసిండు 75 రూపాయలు ఆర్డర్ వేసి 35 సర్జు. क्या वो कैमरा है? क्या किस करता है? हाँ
ये क्या करता? कैमरा वो क्यों? यूट्यूब में वीडियोस निकालने के लिए। हाँ, हाँ जब अपना लगाए तो अपना निकाल के दे। నెక్స్ట్ ఆర్డర్ ఇది మాల్గాడి బై దాబా, ఇక్కడ నుండి పడింది. ఇది ఇంకా ఫుడ్ రెడీ రాలేదు. లోపలికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుందాం, ఎప్పుడైనా రాకుక్కో. ఈ ఆర్డర్ కూడా డెలివరీ అయితే అయిపోయింది. సిగ్నల్ సరిగ్గా రావట్లేదు ఈ అపార్ట్మెంట్లో. 75 20 టిప్ 35 సర్జ్ బోనస్. ఇంకెంత కొట్టాలి టార్గెట్కి? ఇంకా 16 రూపాయలు కొడితే టార్గెట్ అయిపోతుంది. టైం 7:21 అవుతుంది. లాగిన్ 11 దాకా ఉండాలి. మనం నిదానంగా కొట్టుకుందాం. ఇంకా మొత్తం అమౌంట్ 793 అయింది ఇప్పటిదాకా. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇది కాలిఫోర్నియాలో పికప్ చేసుకున్నామా. ఇది హైటెక్ సిటీలో ఇచ్చేసేయాలి, జైన్ రాక్ గార్డెన్. స్వామి 738 డీజే. ఈరోజు సండే కదా, ఇక్కడ షాప్స్ ఓపెన్ చేస్తారనమాట. టిఫిన్ సెంటర్లు, ఐస్ క్రీమ్ సెంటర్లు, బిర్యానీ, రోటీలు, పాన్ డబ్బాలు, గీన్ డబ్బాలు. రాత్రి 12 అయిందంటే ఇంకా మన వాళ్ళు మొత్తం వినే వస్తారనమాట. అరే ఇక్కడ రత్నదీప్లో జర నీళ్ళు తాగిపోదాం పోయి. చాలా దుప్ప అంటే దుప్ప అవుతుంది, నోర ఆరిపోతుంది. డీజే కాలా దిల్కు డీజే. ఈ అపార్ట్మెంట్లో ఇదేందో మరి, ఇక్కడ 5th ఫ్లోర్ అని రాసింది, కానీ కింద సెక్యూరిటీ 7th ఫ్లోర్ రూమ్ అంటున్నాడు. ఏందో మరి. యా డెలివరీ చేసేసా. టార్గెట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. యా టార్గెట్ అయిపోయింది కాక, ఇంకా టైం పాస్ చేసేయడమే మనం. బుగ్గలు ఎగరట్లేదు ఇంకా. బుగ్గలు 13 ఆర్డర్లు ఉన్నాయి ఇప్పటిదాకా. ఓకేలే, ఆ బుగ్గలు ఎగరట్లేదు. ఎగిరినాయి. ఈ ఆర్డర్ 18వ ఆర్డర్ మావా. ద గవర్నమెంట్ జంక్షన్ నుంచి పడ్డది. ఇంకా ఫుడ్ రేట్ రాలేదు. ఇది తందూర్ రోటీ, ముర్గా మకానీ, పన్నీర్ పసందా టిక్కా, మసాలా కుల్చా, చికెన్ టిక్కా ఇన్ని ఉన్నాయి. ఫుడ్ రెడీ రాలేదు. వచ్చేసి డల్లాస్ సెంటర్ రోడ్లో ఇవ్వాలి, అంటే మై హోమ్ పూజ అనుకుంటా, అక్కడే ఇవ్వాలి. వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇంకా చేసేదేం లేదు కాకా. ఓ నో మామూ, వర్షం స్టార్ట్ అవుతుంది. తొందరగా మనం మై హోమ్ పూజ సెంటర్లోకి జరిగిపోవాలి. ఇదేంటి సడన్గా ఇట్లా ట్విస్ట్ ఇచ్చేస్తుంది. ఇంతసేపు పడకుండా ఇంటికి వెళ్ళే ముందు. చలో అమ్మ, వర్షం స్టార్ట్ అయింది. చల్ లోపలికి జరిపోదాం మనం. లోపలికి జరిపోతే అంతే, ఇక మళ్ళీ బయటికి వచ్చిన దగ్గర గుత్త. ఎంట్రీ తో కरेंगे. ప్లీజ్. ఆర్డర్ డెలివరీ అయిపోయింది మావా. ఇంకా ఒక 40 మినిట్స్ ఆన్లైన్లో ఉంటే అయిపోతుంది. 97 రీఛార్జ్ రాలేదంటారా దీనికి? వీడేంటి మావా ఇంత దూరం వేసి పైసలు ఇంత తక్కువ వేసిండు? 110 వేసిండు. దాంట్లో 35 సర్జ్ బోనస్ ఉంది, 27 రెయిన్ బోనస్ ఉంది. ఇన్ఆర్బిట్ మళ్ళీ ఆర్డర్ పికప్ చేసుకొని నానక్రామగూడలో ఇవ్వాలి, గల్ఫ్ వ్యూ అపార్ట్మెంట్స్లో. అమ్మ ఏం చేస్తాం, ఇంకా లాస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి, తప్పదు. రిజెక్ట్ కొడితే బొక్క పడుతుంది మనకి. కన్ఫర్మ్ పోదాం, ఇంకా పోయి పికప్ చేసుకొద్దాం. ప్లీజ్ గాయ్స్, ఫైనల్లీ ఈ ఆర్డర్ కూడా డెలివరీ అయిపోయింది. ఇంకా
డెలివరీ అయితే అయిపోయింది. 111 వచ్చినాయి 311. 5 minutes వెయిట్ చేస్తే 10 రూపీస్ వస్తాయి. కిందకైతే వెళ్దాం అంతవరకు ఆ 5 minutesలో. 10 రూపాయలు అయితే వేసి ఉండి ఇంకా రిటర్న్ మీది వచ్చినాయంటే ఇంకా ఆర్డర్ చేయడం మనకి జోన్లకి. సో ఇక ఈరోజు అమౌంట్ వచ్చేసి మొత్తం 1332 రూపీస్ అయింది. దాంతోపాటు ఇన్సెంటివ్ 348 యాడ్ అవుతుంది. ఇంకా వెళ్ళిపోదాం జోన్లోకి అయితే బంద్ చేసుకొని. జోన్లోకి వెళ్ళిన తర్వాత బంద్ చేస్తా, ఇప్పుడు ఎందుకు. ఓకే గైస్, బాయ్.